వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పిఠాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ అలాగే మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఈరోజైతే వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో భారీ ఎత్తున అయితే కార్యకర్తలు అలాగే నాయకులు కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగింది, అలాగే ముఖ్య అతిథులు ఎవరెవరు వచ్చారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాజీ ఎంపీ వంగ గీత గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగింది, కార్యకర్తలు ఎంత ఉత్సాహంతో ఇక్కడ పాల్గొనడం జరిగింది? మీరు చూసే ఉన్నారు, ఇది మాకు రాష్ట్ర పార్టీ ఇచ్చిన డైరెక్షను. రాష్ట్ర సమావేశం కూడా జరిగింది. అంటే ఒక సంవత్సరం వరకు కూడా ముఖ్యమైన సమస్యల మీద మేము స్పందించడం జరిగింది. ప్రభుత్వం ఒక సంవత్సరం వరకు కూడా కార్యక్రమాలు చేయడానికి వారికి హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి కూడా సమయం కావాలి. అయితే పార్టీ యంత్రాంగం అందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి కమిటీ, జిల్లా స్థాయి కమిటీ అయిన తర్వాత ఇప్పుడు నియోజకవర్గాల వారీగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ప్రజాగళం అనే పేరు మీద ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో రెండు ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటి, మామూలుగా సాధారణంగా ఉపన్యాసంలో హామీలు ఇస్తారు. రెండు, మేనిఫెస్టో కింద అఫీషియల్గా ఇస్తారు. ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని సందర్భాల్లో సమర్పించడం జరుగుతుంది. అలా కాకుండా పూర్తిగా నమ్మించడం కోసం ఒక డాక్యుమెంట్ కింద తయారు చేసి ఆ డాక్యుమెంట్లో మీకు ఈ పథకం కింద ఎంత వస్తుంది, ఈ పథకం కింద ఎంత వస్తుంది, సంవత్సరానికి 1,10,000 వస్తాయి, 5 సంవత్సరాలకి 5,50,000 వస్తాయని చెప్పి పెట్టి ఇది కూటమి బాండ్. ఈ బాండ్లో ఆ విలేజ్ పార్టీ ప్రెసిడెంట్ చేత కూడా సంతకం పెట్టించి మీరు ఇవ్వటం జరిగింది. అయితే అందులో ఒక క్లాజ్ కూడా ఉంది. ఏమన్నారంటే, ఇది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జూలై నుంచి ఇవన్నీ అమలవుతాయని చెప్పారు. ఇప్పుడు 2025 జూలై వచ్చింది, ఇప్పుడు వరకు అమలు కాలేదు. ఒక పెన్షను, అదేవిధంగా సంఖ్య తగ్గించి తల్లికి వందనం పెట్టారు తప్ప మిగతావన్నీ కూడా ఏమో ఇచ్చామనిపించినట్టుగా గ్యాస్, మిగతా అన్నీ కూడా నిరుద్యోగ భృతి కానీ 15,000 కానీ 1,500 కానీ ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి కాకుండా దగ్గర వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే 140 పైన ఉన్నాయి. ఇవన్నీ మేము సేకరణ చేసి ప్రజలకు తెలియచెప్పాలి. మా బాధ్యత, ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంటంటే, ప్రజలకు ఏదైతే నమ్మకంతో ఈ ప్రభుత్వం చేసిందో, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేకపోయింది. కాబట్టి ప్రతి లబ్ధిదారుడు ఎంత నష్టపోయారు, ప్రతి కుటుంబం ఎంత నష్టపోయింది అనేది తప్పకుండా వాళ్ళు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వము 2024, 25, 25, 26 ఇలా చెప్పుకుంటూ వచ్చి ఈవెన్ పోనీ ఇచ్చిన తల్లికి వందనమే చూద్దాం. మరి 24, 25 వందనం ఎవరికి చెప్పినట్టు, ఎవరికి ఇచ్చినట్టు? ఇదే మా ప్రశ్న. మేము ప్రజల తరపున పోరాడతాం, ప్రజలకు సమాచారం అందజేస్తాం. ప్రజలందరికీ QR కోడ్ కూడా ఇవ్వటం జరిగింది. మేము ఏది నోటి మాటతో చెప్పట్లేదు, అన్ని డాక్యుమెంట్. జగన్ గారు కూడా ఇంచుమించుగా 1.5 ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ప్రిసైజ్ చేసి ఒక అరగంట మేమందరికీ వినిపించడం జరిగింది. అందులో బడ్జెట్ దగ్గర నుంచి మొదలుపెట్టి పథకాల వరకు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఇవాళ పిఠాపురం నియోజకవర్గ సమావేశం, పిఠాపురం నియోజకవర్గ సర్వసభ్య సమావేశం, వైఎస్ఆర్సీపీ కుటుంబ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మా ఆహ్వానం మేరకు, మా నాయకులందరి ఆహ్వానం మేరకు బొత్స సత్యనారాయణ గారు, దాడిశెట్టి రాజా గారు, అదేవిధంగా ఇన్ఛార్జీలు అందరూ, రాష్ట్ర యువత అధ్యక్షుడు జకంపూడి రాజా గారు, తోట నరసింహ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారు కూడా కార్యకర్తలకి ఉత్సాహాన్ని కలిగించే విధంగా సందేశాలు ఇచ్చి వెళ్ళటం జరిగింది. సుపరిపాలన తొలి అడుగు అంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పేసి అన్నారు. ఏమైనా తప్పులుంటే చెప్పండి, మేము సరిదిద్దుకుంటామని ప్రజల్లోకి వెళ్తున్నాం, కానీ ఈ విధంగా తప్పుడు ప్రచారాలు వైసీపీ చేస్తుందని చెప్పేసి కూటమి నాయకులు చెప్తున్న పరిస్థితి దీన్ని ఎలా చూడాలంటారు? అయితే ఇప్పుడు ఏంటి, అన్నీ ఇచ్చామని చెప్తున్నది నిజమా? మేము కూడా ప్రజలనే ప్రశ్నిస్తున్నాం. ప్రజల్ని ఏమి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. మండల స్థాయి కానీ, గ్రామ స్థాయి కానీ, వార్డు స్థాయి కానీ మేము వెళ్ళి ప్రజలకి సమాచారం ఇస్తాం. మనం ఏం చెప్పట్లేదు. QR కోడ్ ప్రతి ఒక్కరు, మీరు ఓపెన్ చేసుకున్నా, ఎవరు ఓపెన్ చేసుకున్నా, ఫోన్ ఉన్న వాళ్ళు, ఓపెన్ చేయగలిగిన వాళ్ళు ఎవరు ఓపెన్ చేసినా అందులో ఏ హామీలు ఇచ్చారు, ఏ బాండ్ ఇచ్చారు తెలుస్తుంది. ఈ సంవత్సరానికి ఎంత రాలేదనేది కూడా తెలుస్తుంది. మరి అది వాగ్దాన భంగం కాదా? ప్రజల్ని మోసగించడం కాదా? ఇది మా ప్రశ్న. కాబట్టి మేము జరిగినవే అడుగుతున్నాం తప్ప జరగనవి కానీ వేరే రకంగా కేవలం ప్రతిపక్షాన్ని విమర్శల కోసమో లేకపోతే ఏదో మామూలుగా రాజకీయ మాటలు మాట్లాడేయడమో కాదు. జగన్ గారు చెప్పినా, ప్రెస్ మీట్ పెట్టినా ఇప్పటికీ దగ్గర 3 ప్రెస్ మీట్లు అయ్యాయి. ఒక్కదానికి ఒక్కళ్ళు సంబంధిత శాఖ మంత్రి కూడా సమాధానం చెప్పలేరు. దానికి కౌంటర్ అక్కర్లేదు, దానికి సమాధానం. ఇదంతా జగన్ గారు చెప్పిందంతా తప్పనన్నా ఇవ్వాలి కదా, ఎందుకంటే అది తప్పు కాదు కాబట్టి.
ఇది అందుకు ప్రజల దగ్గరికి మేము వాస్తవాలు చెప్పడానికి వెళ్తున్నాం. ప్రతిపక్షంగా మా బాధ్యత అది తెలియజెప్పడం మా బాధ్యత. అంటే సంవత్సరం కాలం అయింది. వైసీపీ అయితే ఒక్కొక్కటిగా కార్యక్రమాలు పేర్లు పెడుతూ వెన్నుపోటు కార్యక్రమం అని, యువత పోరాని ఇలా రకరకాలుగా ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజలకి తప్పుడు సందేశం ఇవ్వడం కానీ ఈ కార్యక్రమాలు పెడుతున్నారని వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. అదే చెప్తున్నాం కదా, ప్రజలు కూడా ఇప్పుడు బేరీజ్ వేసుకుంటారు. ప్రజలకి ఇచ్చేసామని మీరు చెప్తున్నారు, మరి ఇవ్వలేదు కాబట్టి ఎవరు చెప్పాలి? ప్రజలు ఓట్లు వేసేటప్పుడు తండోపతండాలుగా బయటకు వచ్చి వారు ఓటు హక్కుని వినియోగించుకుంటారు. కానీ ఒక ప్రభుత్వం ఉన్న చోట నాకు ఇవ్వలేదు, నాకు రాలేదని ఎవరు కూడా సాధారణంగా అందులో మీకు ఒక్కటి చెప్తాను నేను. ఇప్పుడు రాకపోవడానికి మమ్మల్ని ఆపడానికి కూడా కారణం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఇంటి మీద జెండా ఏ పార్టీ జెండా ఎగిరినా కూడా ఇస్తామన్నారు. వాళ్ళకి ధీమా వచ్చింది. ఎవరైతే ఏంటి, ఇగో సత్యబాబు వైసీపీ అయితే ఏంటి, నాకు తెలుగుదేశం అయితే నాకు ఇవ్వా, జగన్ ఇస్తానన్నారు, నువ్వెందుకు ఇవ్వని అడిగే అంత ధైర్యం వచ్చింది. ఇప్పుడు అలాగే ఎక్కడ ఉంటుంది? డైరెక్ట్గా ఉన్నత స్థాయి అధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రులే అధికారుల సమావేశంలో ఏం చెప్తున్నారు? పార్టీ పరంగానే చూసి పథకాలు ఇవ్వండి తప్ప పార్టీ పరంగా కాదని చెప్పడం అంటే చాలా దురదృష్టకరం. ఎప్పుడు ప్రభుత్వం నడిపేది ఎప్పుడు కూడా ప్రజలకి అండగా ఉండాలి. ఉంటాయి రాజకీయంగా పరమైన అన్నీ ఉంటాయి, ఎవరు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ పరంగా ఎవరికైనా ఫేవర్ చేయాలి ఉంటాయి, కానీ ప్రజలకి తప్పుదోవ పట్టించేలా ఉండదు. అది మేము చెప్పాలి, మా బాధ్యత అది. మీరు ఇచ్చేసామని చెప్తున్నారు, ఇవ్వలేదని మేము చెప్పాలి కదా, మరి ఎవరు చెప్తారు? ఇంకా ఇచ్చేసారని మీరు ఎందుకు ఇవ్వలేదని ప్రజలు అడగలేరు. ఇప్పుడు ప్రజల గొంతుకు మాది, ప్రజల మాట మాది, ప్రజల వాయిస్ మాది, ప్రజల ఆవేదన మాది. అది మేము అందరికీ చెప్తాం. దాన్ని ప్రజలు జగన్ జనంలోకి వెళ్తుంటే మొత్తం దానిపై అందరూ ఈ యొక్క కూటమి నాయకులు వెళ్ళకూడదు, జనం ఇంతమంది ఒక నిర్దిష్టమైన జనం ఉండాలని కూడా చెప్పుకొస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంట? అంటే ఇప్పుడు పరామర్శ కానీ ఇది కానీ వెళ్ళినప్పుడు ఆ నాయకుడికి ఒక ఆదరణ బట్టి కానీ లేకపోతే ఇంకో దాన్ని బట్టి కానీ వెళ్ళటం అనేది ఇప్పుడు వరకు ఎవరు అలాగా మీరు ఎంతమంది రావాలని ఎప్పుడు చెప్పలేదు. గతంలో అందరూ కూడా తిరిగారు, అందరూ చేశారు, పాదయాత్రలు చేశారు, అన్ని పార్టీలు చేశారు, అన్ని పార్టీలు అన్ని చోట్లకి వెళ్ళారు. బట్ జగన్ గారికే ఎందుకు అంటే మీరు అడ్డు పెట్టడం వల్లే తెలుస్తుంది ఆయనకి ఎక్కువ మంది జనం వస్తున్నారని, అభిమానులు ఎక్కువ మంది ఉన్నారని, జనం ఎక్కువ ఉన్నారని, ఆదరణ ఎక్కువ ఉందని. అందుకే మీరు అడ్డంకులు కల్పించడానికి చూస్తున్నారు. ఇప్పుడు అంతేకాదు, ఈ ప్రచారాలన్నీ ఉండకుండా ఉండడానికి మీరు టీవీని కేబుల్స్ నుంచి డిలీట్ చేశారు. 2 సోషల్ మీడియాలో ఈరోజు అంటే వాటి తప్పుడు సమాచారం ఇచ్చే విధంగా గ్రూపులన్నీ మార్చే విధంగా హ్యాక్ చేసే విధంగా చేశారు. ఇలా రకరకాలుగా చేస్తున్నారు. ఏది ఏమైనా సరే మేము మాత్రం ప్రజల తరపున పోరాడతాం, ప్రజల తరపున మాట్లాడతాం. కొన్ని చోట్ల మీరు బాబు షూరిటీ మోసాల గ్యారంటీ అని కార్యక్రమం తలపెట్టినప్పటికీ కొంతమంది కార్యకర్తలు దీనికి వెళ్ళడానికి భయపడుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? కార్యకర్తలు ఎవరు భయపడలేదు, కార్యకర్తలు అందరూ ధైర్యంగానే ఉన్నారు. అలా ధైర్యంగా ఉన్నారు కాబట్టి ఇవాళ సమావేశం, నియోజకవర్గ సమావేశం ఏ విధంగా జరిగిందనేది అదే ఉదాహరణ. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎవరు కూడా ఎవరికి భయం లేదు. భయం చేయడానికి మేము ఏమైనా తప్పు చేస్తామంటే ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం భయపడాలి. మేము ఇస్తానని చెప్పారు కాబట్టి ఇవ్వలేదు కాబట్టి మేము అడుగుతాం. మరి నీ పండగకి చొక్కా కొంటానంటాడు, మీ నాన్నని అడగవా? నాన్న కొంటాను కొని వరకు తింటాడు, అంతేనా కాదా? అలాగే ఇది మరి మీరు ఇస్తానన్నారు, ఇస్తానని ఏం చెప్పారు? మీరు కూడా చూసుకోండి. ఆ బాండ్లో ఏం చెప్పారు? దీని 15,000, దీనికి 1,500, దీనికి ఎంత, సంవత్సరానికి 1,10,000, 5 సంవత్సరాలకి 5,50,000, ఇదిగో సంతకం పెట్టిస్తున్నాం, ఇదిగో జూలై 24 నుంచి మీకు ఇస్తున్నాం అన్నారు. మరి బాండ్తో చెప్పి సంతకాలు పెట్టాక ఇవ్వకపోతే దాన్ని ఏమంటారు, ఏ పదం అంటారో చెప్పండి. తల్లికి వందనం కూడా మిగిలిన వరకు ఇస్తున్నాం, అలాగే బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోతున్నాం. దానికి సంబంధించి మరి ఏ విధంగా ఉండబోతుందంట? నేను అదే అంటున్నాను, 2024 ఆగస్టు ఏమైంది? ఇప్పుడు మళ్ళీ ఆగస్టు, రేపు ఆగస్టు కాబట్టి ఆగస్టు అయితే సెప్టెంబర్ తర్వాత అక్టోబరు, అలా 4 నెలలు వెళ్ళిపోతాయి. పెన్షన్లు ఇచ్చారండి, 1000 పెంచారు. ఎంతమందికి? దగ్గర 5 లక్షల పైన 6 లక్షల దగ్గర కట్ చేశారు. పోనీ కట్ చేసినా ఏది ఇచ్చారు. మరి కట్ చేసిన వాళ్ళ తరఫున నిజంగా ఎలిజిబిలిటీ ఉన్న తరఫున వైఎస్ఆర్సీపీ పోరాడకపోతే ఎవరు పోరాడతారు? నీకు పెన్షన్ బీకేశారని వెళ్ళారనుకోండి, నీ ఇల్లు ఏదో కబ్జాలో ఉందని తీసేస్తారు. అలా జరిగినాయి కూడా కొన్ని చోట్ల. అలాగే కొంతమంది కంప్లైంట్ పెట్టుకుని వెళ్తే ఆర్డీఓ ఆఫీస్కి నీళ్ళు ఆక్రమణలో ఉందని కొట్టేయడానికి వచ్చారు. ఎందుకు అంటే ఇతను కంప్లైంట్ పెట్టాడు కాబట్టి. అందుకని కంప్లైంట్ పెట్టడానికి ప్రజలు రారు, వైఎస్ఆర్సీపీ పార్టీయే వస్తుంది,
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వస్తారు, వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తారు. ఫైనల్గా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం మీ కార్యకర్తలు ఈరోజు భారీ ఎత్తున కూడా రావడం జరిగింది. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేయడం కానీ మీ దృష్టికి ఏమైనా చెప్పడం జరిగింది? అభివృద్ధి పథకాలు ఏమైనా అందకపోవడం కానీ ఏమైనా జరిగాయంటారు? ఆయా గ్రామాల్లో ఇప్పుడు నియోజకవర్గాల్లోనూ, జిల్లాలో, రాష్ట్రంలో మాత్రమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం ఏంటంటే మండల స్థాయిలో మీటింగ్ పెట్టాలి. మండల స్థాయి నాయకులందరికీ ఈ యొక్క కార్యక్రమం, ప్రజాగళం యొక్క కార్యక్రమాన్ని వివరించాలి. అక్కడి నుంచి ప్రతి వార్డు, మనకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 50 వార్డులు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు 50 మీటింగ్లు జరగాలి. అలాగే రూరల్కి మన హ్యామ్లెట్స్తో కలుపుకుంటే దగ్గర 60 ఉన్నాయి, 60 మీటింగ్లు జరగాలి. అంటే 110 మీటింగ్లు, 110 ప్లస్ ఈ 5, 115 మీటింగ్లు మేము చెప్పాలి. అంటే అత్యంత క్లోజ్గా వెళ్ళి ఎవరైనా కూడా వాళ్ళకి నిజంగా ధైర్యంగా ఉండి మాకు ఇది రాలేదు అని చెప్పడానికి, వచ్చేయడానికి మేము ఉన్నామని చెప్పడానికి ఈ కార్యక్రమం ఏంటంటే, గ్రామ స్థాయి వరకు జరగట్టే కార్యక్రమం ఏంటంటే, మాకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలు మీరు అడగలేరు, మేమున్నాం వైఎస్ఆర్సీ తరఫున, మా గవర్నమెంట్లో మేము అమలు చేసి చూపించాం, ఈ గవర్నమెంట్ కూడా అమలు చేసి తీరాలి, 2024-25 బాకీలు కూడా ఇవ్వాలనే నినాదంతో మేము వెళ్తాం. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. ఈరోజు అయితే పిఠాపురంలో జరిగినటువంటి ఈ యొక్క వైసీపీ విస్తృత స్థాయి సమావేశం అయితే భారీ ఎత్తున జరిగింది. అలాగే భారీగా ఈ కార్యక్రమానికి వైసీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గం నుంచి అయితే భారీగా కార్యకర్తలు ఇద్దరు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా బొత్స సత్యనారాయణతో పాటు కొంతమంది ఏదైతే వైసీపీ యువజన అధ్యక్షులు ఎవరైతున్నారో, అలాగే జక్కంపూడి రాజాతో పాటు అలాగే జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అంతా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వైసీపీ కార్యకర్తలకు తన సందేహాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చిందో హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజల తరపున అయితే మేమంతా కూడా పోరాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగానే ఇప్పుడు అందరూ కూడా ప్రజల వద్దకు వెళ్తాం. ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గం జరిగింది. అలాగే మండల వారీగా, మున్సిపాలిటీ వారీగా కూడా త్వరలో జరుగుతుంది. అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అయితే నెరవేర్చలేదు, కేవలం పథకాలన్నీ కూడా పార్టీని చూసి ఇవ్వాలని చెప్పడం కూడా సరైనది కాదు. దీనిపై ప్రజల తరపున పోరాడుతాం. ఇచ్చినటువంటి హామీలు నెరవేరే వరకు కూడా వైసీపీ అయితే ప్రజల తరపునే సిద్ధంగా ఉంటుంది. అలాగే జన ఆదరణ చూసి, జగన్కు వస్తున్నటువంటి ఆదరణ చూసి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వారంలోకే జగన్ పర్యటనలపై కూడా ఆంక్షలు విధించడం సరైనది కాదంటూ కూడా మాజీ ఎంపీ అలాగే పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా నిత్యం కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా పోరాడుతూ ఉంటామని చెప్పేసి వంగ గీతా విశ్వనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.